సార్ నమస్కారం సార్. నమస్తే సార్, కవిత గారి బెయిల్ పైన అటు రేవంత్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు వాళ్ళిద్దరూ కూడా స్పందించిన విధానం పైన కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది సార్. ఈయనేమో అది బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయి అందుకే బెయిల్ వచ్చిందని ఈయన, లేదు ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బెయిల్ అని ఆయన, ఇద్దరు కూడా ఆ విధంగా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపైన సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కేసు వీళ్ళపై నమోదు చేయాలని ఒక ఆదేశించింది. అండ్ వీళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు, అసలు ఏం ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారన్నట్టుగా కూడా మాట్లాడింది. సో వీళ్ళిద్దరు ఇప్పుడు రియాక్ట్ అయ్యి క్షమాపణలు అయితే చెప్తున్నారు సార్ సుప్రీంకోర్టుకి. మరి ఈ ఎంటైర్ ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే రేవంత్ రెడ్డి బాధ్యత ఎక్కువ ఈ ఎపిసోడ్లో. ఆయన ఒక రాజ్యాంగ సంస్థకి ప్రాతినిధ్యం వహించడం కాదు, సారథ్యం వహిస్తున్నాడు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన నాయకుడు, అవును, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన చట్టాన్ని, కోర్టుని, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయన ప్రమాణం చేశాడు దాని మీద. రాజ్యాంగాన్ని కాపాడుతాను అని ఆయన ప్రమాణం చేసి పదవిలోకి వచ్చి రాజ్యాంగం మీద సెటైర్లు వేస్తే అలాగా? కోర్టులు ధిక్కరణ అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. చట్టము ద్వారా, శాసనము ద్వారా ఏర్పడిన ఈ ప్రభుత్వము అనేది వాళ్ళ మొదటి వాక్యం ప్రమాణ స్వీకారంలో. అందుకని తప్పనిసరిగా వైలేషన్, అది నిర్మోహమాటంగా వైలేషన్. దానిలో ఇద్దరిని తీసుకెళ్ళి లోపలేయటంలో తప్పేం లేదు. ఎందుకంటే న్యాయస్థానం పొలిటికలైజ్ అయింది అనేది ఒక జనరల్ స్టేట్మెంట్. రాజకీయ ప్రమేయంతో చాలా తీర్పులు వస్తాయి. అలా తీర్పులు పాజిటివ్గా ఇచ్చినటువంటి న్యాయవాదులు తర్వాత రాజ్యసభ సభ్యులు అవుతారు, మరొక రాష్ట్రాలకి గవర్నర్లు అవుతారు. ఇది వేరే గొడవ. ఆ ఆర్గ్యుమెంట్ పెట్టదలుచుకుంటే అది ఉద్యమ స్థాయిలో పెట్టచ్చు. కానీ ఇది ఒక స్పెక్యులేటివ్ స్టోరీ పుట్టించి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతోంది కాబట్టి అమిత్ షా గారు, మోడీ గారు జడ్జి గారికి ఫోన్ చేసి బెయిల్ ఇచ్చేయి గురు, వాళ్ళు మనతో కలుస్తున్నారు అని చెప్పిన లెవెల్లో నేరేట్ చేశారు. ఇది ఖచ్చితంగా కోర్టుని రెడిక్యూల్ చేయటమే. కోర్టుని రెడిక్యూల్ ఎక్కడ ఏ పదవిలో ఉండగా చేశాడు ఆయన? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి చేశాడు. అది డెఫినెట్గా క్రైమే. ఆ రోజే అనుకున్నారు అందరూ, ఎందుకు ఇలా స్పెక్యులేటివ్ స్టోరీస్ని భుజానేసుకుని ఎందుకు నడుస్తున్నాడు రేవంత్ రెడ్డి అని. అదొకటే కాదు, దాంతోపాటు ఆయన కడప పార్లమెంట్ ఎన్నిక జరగబోతోంది. కడప నియోజకవర్గానికి అవినాష్ రెడ్డి రిజైన్ చేయబోతున్నాడు. ఇక్కడ మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కంటెస్ట్ చేయబోతున్నాడు ఎంపీగా. ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఇక్కడ షర్మిల గారిని పోటీకి నిలబెట్టి నేను డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఆవిడని గెలిపిస్తాను, వైసీపీని భూస్థాపితం చేస్తానని మాట్లాడాడు కదా ఈ పెద్ద మనిషి. దానికి మూలం కూడా స్పెక్యులేటివ్ స్టోరీని, ఒక మీడియా వ్యవస్థలో వచ్చినటువంటి ఒక స్పెక్యులేటివ్ స్టోరీని ఈయన ఆత్మకి తీసుకుని, అంటే ఈయనతో సన్నిహితంగా ఉండే మీడియానే అది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రికలో వచ్చిన కథనాన్ని ఆధారం చేసుకుని ఈయన దాన్ని మైకులో మాట్లాడాడు రేవంత్ రెడ్డి. దాని మీద కూడా ఎవరైనా కోర్టుకు వెళ్ళి ఉంటే బాగుండేది. ఈయనకేం అవసరం? ఇప్పుడు వాళ్ళు రకరకాల రోజుకు 100 పుకార్లు పుట్టిస్తారు. ఆ పుకార్లని నువ్వు అధికారికంగా మైక్లో మాట్లాడితే నిర్ధారణ చేసినట్టు కదా. నువ్వు రాజముద్ర వేసినట్టుగా దాని మీద ఆమోదముద్ర వేయటం కదా అది. ఆ పని చాలాసార్లు చేశాడు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే ఇది బీఆర్ఎస్ బీజేపీ విలీనం మీద ఆయన ఒక అధికార ముద్ర వేశాడు. ఆ స్పెక్యులేటివ్ స్టోరీ ఒక టీవీ ఛానల్లో మొదలైంది. దానికి ఈయన 3 రోజుల తర్వాత అధికార ముద్ర వేశాడు. అలా అంటే ప్రజలని డైవర్ట్ చేయటం, జనాల్ని డైవర్ట్ చేయటంతో పాటు జనాలకి ఆ వ్యవస్థల మీద ఉన్నటువంటి గౌరవాన్ని చెడగొట్టడం. ఆల్రెడీ గౌరవం పోయింది. ఇలాంటి బెయిల్స్ వస్తున్నాయనే విషయం తెలుసు. బెయిల్ ఎందుకు ఇస్తారు అసలు? జనరల్గా బెయిల్ ఇవ్వకపోవడానికి కారణం ఏమిటి, ఇవ్వటానికి కారణం ఏమిటి అంటే, ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వాలి అతను. ఎందుకంటే నేరం నమోదైపోయిన తర్వాత వాళ్ళ మీద నమోదైనటువంటి నేరం ఏదైనా కావచ్చు, హత్యా నేరం కూడా కావచ్చు, అయినప్పటికీ బెయిల్ వేసుకునే రైట్ ఉంది రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా. వేసినప్పుడు కోర్టు ఏం ఆలోచిస్తుంది? ప్రాసిక్యూషన్ చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ద్వారా కోర్టు ఏం తీసుకుంటుందంటే, ఈ వ్యక్తి విడుదలైతే
ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలని రూపుమాపే ఛాన్స్ ఉంది, లేదు సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, కేసు ట్రయల్స్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది, అలాగే పారిపోయే అవకాశం ఉంది. ఈ కారణాలు గనక ప్రూవ్ అయితే, అంటే వాళ్ళు చేసేటువంటి ఆర్గ్యుమెంట్కి ప్రాథమిక సాక్ష్యాలు గనక సమర్పించి మాట్లాడితే కోర్టు కన్విన్స్ అయితే బెయిల్ ఇవ్వదు. అంతే, అంతకు మించి ఏమి ఉండదు అక్కడ విషయం. బెయిల్ ఎందుకు ఇస్తారు అంటే ఈ సందేహాల మీద వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పారిపోయే ఛాన్స్ ఉంది, లేదు అని నిర్ధారణ అయింది. అలాగే వీళ్ళు బయటకు వెళ్తే సాక్ష్యాలని తారుమారు చేస్తారు అనేది ఆరోపణ, లేదు అని ప్రూవ్ అయింది, నిర్ధారణ అయింది. ఒక దశలో నమ్మకపోవచ్చు, ఇంకో దశలో నమ్మకం కలగచ్చు. అదేవిధంగా వీళ్ళు కేసు ట్రయల్స్ని డిస్టర్బ్ చేయరు, ఇలాంటి విషయాల్లో కోర్టుకు నమ్మకం కలిగిన తర్వాత బెయిల్ ఇస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతకు మించి ఏమీ లేదు అక్కడ హడావిడి. ఓకే, వీళ్ళు అనవసరంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకు ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు వరవరరావు గారిని ఎందుకు వేధిస్తున్నారు కోర్టుల ద్వారా? ఇప్పుడు చాలా కేసుల్లో బెయిల్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తాయి? వాళ్ళు వస్తారు కోర్టుకి, వాయిదాలకు హాజరవ్వాలి. నువ్వు ఇంటి దగ్గర నుంచి హాజరవుతావు, జైల్లో ఉండి హాజరవటం బదులు నీ ఇంట్లో నువ్వు ఉండి నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ ఆ వాయిదా రోజు వెళ్ళి కోర్టులో హాజరవుతావు. ఒక 3 వాయిదాలకు హాజరు కాకపోతే అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్ రిలీజ్ అవుతుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేస్తారు. నువ్వు బెయిల్ సందర్భంగా ఇచ్చినటువంటి కండిషన్స్ను వయలేట్ చేశావు అనే దాంతో తీసుకెళ్లి లోపలేస్తారు. NBW అంటారు దాన్ని. ఆ అవకాశం కోర్టుకు ఎప్పుడూ ఉంది. సో అదే ప్రాతిపదికన ఆవిడకి ఒక దశలో సాక్ష్యాలు తారుమారు చేస్తుంది అనే ఉద్దేశంతోనూ, లేదు కేసు ప్రొసీడింగ్స్ని ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందని కోర్టు నమ్మి బెయిల్ ఇవ్వాల. ఇప్పుడు ఆ అనుమానాలు లేవని కోర్టు ఫీల్ అయింది, బెయిల్ ఇచ్చింది. దీనిలో మళ్ళీ ఈ స్పెక్యులేటివ్ స్టోరీని జడ్జి గారు విశ్వసించి బెయిల్ ఇచ్చాడా, లేకపోతే నిజంగానే అమిత్ షా గారు, మోడీ గారు, కేసీఆర్ గారి బదులు కేసీఆర్ గారు వచ్చి తన మొర వినిపించిన తర్వాత సర్లే ఉండని చెప్పి ఫోన్ చేసి జడ్జి గారు వీడు మన కాళ్ళ దగ్గర ఉన్నాడు, నువ్వు బెయిల్ ఇచ్చాయని చెప్పారా? చెప్పినట్టుగా మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కోర్టుకు ప్రొవైడ్ చేసి నిరూపించుకోవచ్చు, ఛాలెంజ్ చేసి. ఆ కండిషన్లో వీళ్ళు ఎవరు లేరు, వీళ్ళ దగ్గర ఏమీ లేవు, ఎవరి దగ్గర లేవు. ఇది కేవలం స్పెక్యులేషన్ అంతే. ఇలా కోర్టులకు ఉన్నటువంటి గౌరవాన్ని మీ స్పెక్యులేటివ్ స్టోరీస్తో పోగొడితే కోర్టు ఎందుకు చర్య తీసుకోకూడదు? మీ మీద తీసుకునే హక్కు కోర్టుకు ఉంది కదా, తీసుకెళ్ళి లోపలేసి విచారణ చేయొచ్చు. ఇద్దరిని, బండి సంజయ్ని రేవంత్ రెడ్డిని ఇద్దరిని తీసుకెళ్ళి ఇద్దరిని ఒకే సెల్లో ఉంచడం కుదరదు, వేరువేరు సెల్లుల్లో ఉంచాలి అనివార్యంగా. మూడో వ్యక్తి ఉంటే ముగ్గురిని కలిపి ఒక సెల్లో వేయవచ్చు, ఇద్దరిని వేయరు. వేస్తే ఒకరిని వేస్తారు, లేదంటే ముగ్గురిని వేస్తారు. ఇద్దరు కొట్టుకుంటే విట్నెస్ ఉండాలనేది వాళ్ళ లెక్క. కాబట్టి వాళ్ళిద్దరిని లోపల వేయటం తప్పేం కాదు, లోపల వేయచ్చు. లోపల వేయటానికి తగ్గ